నోట్ల రద్దు అంశంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విపక్షాలు పార్లమెంట్లో చర్చ నుంచి తప్పించుకుని పారిపోయాయని ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి పరులకు కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ సహా విపక్షాలు ఏటీఎంల వద్ద నిల్చున్న ప్రజలను రెచ్చగొట్టాలని చూసినా విఫలమయ్యాయని మోదీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పరివర్తన్ ర్యాలీలో ప్రసంగించిన మోదీ దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దును రాజకీయం చేసి కాంగ్రెస్ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలు జరగకుండా రోజూ ఆందోళనలు, నిరసనలు చేసిన విపక్షాలు నోట్ల రద్దుపై చర్చ నుంచి తప్పించుకుని పారిపోయాయని ప్రధాని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్సే లక్ష్యంగా విమర్శలకు ఎక్కుపెట్టారు. దేశంలో నల్లధనాన్ని అరికట్టి అవినీతిని అంతం చేసి పేదలకు హక్కులు కల్పించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న మోదీ విపక్షాలు మాత్రం తమ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ పార్లమెంటు ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. हमारा एजेंडा है भ्रष्टाचार बंद हो, हमारा एजेंडा है काला धन बंद हो, लेकिन उनका एजेंडा है संसद बंद हो, संसद बंद हो, संसद बंद। पूरा महीना संसद चलने नहीं दी। ये संसद क्यों चलने नहीं दी भाई? पार्लियामेंट में चर्चा क्यों नहीं की? ये इसलिए करते थे कि जिन मुद्दों पर सरकार चर्चा चाहती थी इससे वो भाग रहे थे। अरे म्युनिसिपैलिटी में चुने हुए लोग भी ऐसा व्यवहार करने से पहले 50 बार सोचते हैं. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ అడుగులు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి వద్ద బ్యాంకు ఉన్నట్టేనని ఆయన స్పష్టం చేశారు. మొబైల్ బ్యాంకింగ్ చాలా సులభమైన ప్రక్రియ అని వివరించిన ప్రధాని దీని ద్వారా అవినీతిని అరికట్టి పేదలకు అందాల్సిన ఫలాలు దక్కుతాయని వెల్లడించారు. తాను మొబైల్ బ్యాంకింగ్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ మాత్రం దాన్ని విమర్శిస్తోందని తప్పుబట్టారు. కంప్యూటర్, మొబైల్ ఫోన్లు భారత్లోకి వచ్చేందుకు కారణం రాజీవ్ గాంధీ అని డప్పు కొట్టుకునే కాంగ్రెస్ ఇప్పుడు పేదల వద్ద మొబైల్ ఫోన్లు లేవంటూ మాట ఎందుకు మార్చుతోందని మండిపడ్డారు. आपकी मोबाइल फोन ही आपकी बैंक बन जाती है, नोटों के बिना किया जा सकता है. जब मैं ये बताता हूं तो ये लोग क्या कहते हैं, कर इस देश में कहां लोगों के पास मोबाइल फोन है? यही लोग हर चुनाव में ये भाषण देते थे कि राजीव गांधी प्रधानमंत्री थे, वो हिंदुस्तान में कंप्यूटर युग लाए. राजीव गांधी प्रधानमंत्री थे, इस देश के गरीबों के हाथ में उन्होंने मोबाइल फोन दे करके एम्पावरमेंट किया. यही भाषण ये लोग करते थे. लेकिन अब जब मैं कह रहा हूं कि मोबाइल फोन को बैंक बना दो तो कहते हैं मोबाइल फोन है ही का. इतना झूठ बोलते हो आप लोग. కేంద్రంలోని గత ప్రభుత్వాలు అభివృద్ధిని పూర్తిగా విమర్శిస్తే తాము అందుకు పూర్తి విరుద్ధంగా నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నామని మోదీ ప్రకటించారు. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేందుకు కారణమైన ఉత్తరప్రదేశ్ ప్రజలు త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లోనూ తమదైన తీర్పు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారని మోదీ తెలిపారు. మార్పుకు పట్టం కట్టేందుకు యూపీ ప్రజలు సిద్ధమయ్యేందుకు కాన్పూర్ పరివర్తన్ సభే నిదర్శనమని మోదీ తెలిపారు.